వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాసూస్ వ్లాగ్స్. ఈరోజు అయితే మంచి కుకింగ్ మంచి రెసిపీ అండి మీ ముందుకు వచ్చేసాను. అండ్ హెల్తీ టేస్టీ ఇదిగోండి కరేపాకు అనేది మంచిగా వాష్ చేసేసుకోండి, ఆరబెట్టుకొని ఇలా ఆరిపోవాలన్నమాట. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. అండ్ దీన్ని మాష్ అంటారండి, ఇది మాష్ ఇంపార్టెంట్ అనమాట ఇందులో. అండ్ జీరా, ధనియాలు ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్, ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మంచి చింతపండు ఇంత నిమ్మకాయ అంత సైజ్ తీసుకున్నాను. ఓకే, ఇది ఫ్లాక్స్ సీడ్స్, ఇది నువ్వులు, చాలా హెల్దీ అన్నాను ఇందుకే. అండ్ తర్వాత వచ్చేసరికి వెల్లుల్లి రెబ్బలు. ఓకేనా, నేను ఒక 3 తీసుకున్నాను, మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకోండి. ఓకేనా, ఇది చూసేద్దాము. ఇదిగోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా అన్నమాట. అండ్ ఇందులో స్పైసీ కోసమని పచ్చిమిరపకాయలు, ఇది మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఒక ప్యాన్ తీసేసుకొని అందులో తగినంత ఆయిల్ కొంచెం జస్ట్ ఫ్రై చేసుకోవడానికి సరిపోతుంది అన్నమాట. అండ్ ఇందులో ఫస్ట్ ఏం వేయాలంటే అది హీట్, ఇదిగోండి ఇది వేసేసి ఫ్రై చేసేసుకోండి మంచిగా. ఇది కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోండి. ఓకేనా, తర్వాత కొంచెం ఆయిల్ ఉండిద్ది అండి, ఈ ఆయిల్ మనం కరేపాకు వేసేసుకోండి. కరేపాకు కూడా మంచిగా కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోండి. ఓకేనా, మీ ఇష్టం, మీరు ఏ ఆయిల్ అయినా కూడా యూజ్ చేసేసుకోండి. అంటే నేను హెల్దీ వేలో వెళ్తున్నాను కాబట్టి కోకోనట్ ఆయిల్ వేస్తాను. ఏ ఆయిల్ వేసినా కూడా ఇది హెల్దీ అండి. ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ వెళ్తున్నాయి అండ్ నువ్వులు వెళ్తున్నాయి కాబట్టి ఈ పౌడర్ అసలు రైస్లో, దోశలో అయితే చాలా బాగుంది, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్, ఇది కొంచెం ఫ్రై చేసేసిన తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి. ఓకేనా, ఫ్రై అవ్వాలి బాగా, అంటే క్రిస్పీ ఆడాలన్నమాట. చూపించి ఇంకొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఓకే, కొంచెం ఆయిల్ వేసేసుకొని అండ్ జీరా ఇవి 3 కూడా వేసేసుకోండి. ఇందులో వేసేసుకొని కలిపేయండి, మంచిగా ఫ్రై చేసేసుకోండి. 3 వేసేయచ్చు. వచ్చేసరికి నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, చింతపండు ఇది కూడా వేసేసుకోండి. అదేంటంటే ఇంకొంచెం ఆయిల్ పట్టిద్ది, ఏంటంటే ఆ హీట్కి మనకి బాగుండిద్ది అనమాట. ఓకేనా, మంచిగా హీట్ అయిద్ది. ఓకే, నెక్స్ట్ చూపించేస్తాను నెక్స్ట్ ఏం చేయాలి, ఇది ఫ్రై చేసుకున్న తర్వాత చూపిస్తాను. ఓకే, మర్చిపోయాను ఫ్రెండ్స్, కొంచెం మెంతులు వేయండి. ఓకేనా, అండ్ ఇది ఇలా ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఇదిగుండి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తాను. కరివేపాకు మొత్తం వేసేసుకోండి. ఓకేనా, వెల్లుల్లి రెబ్బలు కొంచెం కోకోనట్ ఆయిల్ వేసేసాను, ఇంకా మిక్సీ పట్టేస్తాను. ఫైనల్ టచ్ చూపించేస్తాను. ఫైనల్గా కారం అనేది ఇలా వచ్చేసింది, అయిపోయిందన్నమాట. ఇప్పుడు చూసేద్దాం, చాలా బాగుండిద్ది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.